ఆర్థిక రంగం పటిష్టంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 నెలల్లోనే ఎందుకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది? ప్రధానమైనటువంటి రంగాల్ని, ప్రధానమైనటువంటి శాఖల్ని నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోంది? కేవలం అప్పులపైనే ఆధారపడి, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే ఆధారపడడం తప్పించి నిజంగా తన సొంత కాళ్లపైన సొంత రాబడిని పెంచుకునే ప్రయత్నం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వైఫల్యం చెందుతోంది? ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాను పెంచుకున్నటువంటి దారులు తెలియట్లేవు. ఒక ప్రణాళిక లేకపోవడంతో ప్రధాన రంగాల్ని పూర్తిగా విస్మరించడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది అంటూ ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు, ఎక్సైజ్ శాఖ నిర్వహించినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే రాజేష్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రభుత్వం ఇవాళ ఇంతకుముందే ఆల్రెడీ ఇటీవలనే లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచింది. బీర్ల విషయంలో 15% పెంచినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవాళ రాష్ట్ర ఖజానాను పెంచుకునేందుకు మళ్ళీ లిక్కర్నే మార్గంగా ఎంచుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ కంపెనీలతో ఒప్పందాలు కుదిరినాయంట. సీఎం రేవంత్ రెడ్డిగా జపాన్ నుంచి రాగానే మళ్ళీ లిక్కర్ ధరలు పెంచేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. సో మీరు గతంలో ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సో దీంట్లో ఎట్లా ఉంటుంది? ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం దానిపైనే ఆధారపడి ఉంది అనుకుంటున్నారు మీరు? నేను ఒకటి అడుగుతున్నా, ఒక 3 months బ్యాక్ ఏమన్నదంటే లిక్కర్ కంపెనీలు రేటు పెంచామని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి తలొగ్గాను, వాళ్ళు మమ్మల్ని మేనేజ్ చేయాలని చూస్తారు కానీ మమ్మల్ని మేనేజ్ చేయలేరు, మేము రేట్లు పెంచామని అన్నారు. మరి ఇప్పుడు రేట్లు పెంచామన్నా నెల రోజులకే బీర రేట్లు పెంచారు. అది కూడా 40 రూపాయలు 50 రూపాయలు పెంచారు. ఎప్పుడు ఎక్కడ పెంచినటువంటిది ధర పెంచేసింది. ఇప్పుడేమో అది పెంచాం కానీ ఇమీడియట్గా ఇప్పుడు ఇది టోటల్ లిక్కర్ ధర. మరి ఎవరికి తలొగ్గి రేట్లు పెంచుతున్నారు అనేది ఒకటి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో అంశము, అసలు మేము నామమాత్రంగా పెంచితేనే లొల్లి పెట్టేది. అరే మొత్తం లిక్కర్ అమ్మి గవర్నమెంట్ నడుపుతున్నారు, లిక్కర్ అమ్మి గవర్నమెంట్ నడుపుతున్నారు. మాకు లిక్కర్ అమ్మినటువంటి ఇన్కమ్ చాలా తక్కువ. మాది జిఎస్టీ విపరీతంగా ఉండేది, గవర్నమెంట్ ఇన్కమ్ చాలా సోర్స్ ఉండేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ వచ్చేది, మొత్తం ఇండస్ట్రీస్ బాగా లావాదేవీలు ఉండేవి. గవర్నమెంట్ కు అత్యధిక పన్ను వచ్చేది, ఆటోమేటిక్ వచ్చేది అనమాట. అయితే ఈరోజు మొత్తం పోయినాయి. దేశవ్యాప్తంగా జీడిపిలో చూస్తే ఫస్ట్ ఉండేది, నెంబర్ 1 స్థాయిలో ఉండేది అనేక దానిలో కూడా. మరి ఆర్థిక వనరులు విపరీతంగా ఏ అభివృద్ధి రేటింగ్ చూస్తే ఫస్ట్ ఉండేది. జిఎస్టీలో 3వ స్థానం ఉండేది దేశంలో. ఇలా 3వ స్థానం ఉన్నది 13 స్థానంకి వెళ్ళిపోయింది. అగ్రస్థానంలో ఉన్నది 20 స్థానంకి వెళ్ళిపోయింది. దేశానికే మేము పన్ను కట్టి దేశానికే నడిపే స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము మొత్తం పడిపోయింది. ఇలా వాహనాల్లో చూస్తే కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏది చూసినా కూడా అత్యధికంగా వచ్చేటివి. ఈరోజు ధనికుల నుంచి వచ్చేటువంటి ఇన్కమ్, ధనికులు కట్టేటువంటి ఇన్కమ్ అత్యధికంగా వచ్చేది. లిక్కర్ అనేది నామమాత్రంగా ఉండేది. లిక్కర్ వచ్చేది ఎన్నో సంస్కరణ చేయడం వల్ల వచ్చేది. విదేశీ మద్యాన్ని అరికట్టడము, లోకల్ బ్రాండ్లు తయారు చేసుకొని లేబుల్ వేసుకొని అమ్మేటి అవి అరికట్టడము, రకరకాల విధానాల వల్ల రెవెన్యూ గవర్నమెంట్ అమ్మే లిక్కర్ నుంచి వచ్చేది. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే జనాలు సరదాకో సంతోషానికో సరే తీసుకుంటారు, లిక్కర్ అనేది తీసుకుంటారు సహజం. కానీ ఇక వాళ్ళ ఆ బలహీనతనే ఆసరాగా చేసుకొని ఇక దీనిపైన ఎంత పెంచినా 15% పెంచినా 20% పెంచినా ఎంత శాతం పెంచినా ఖచ్చితంగా తాగే వాళ్ళు తాగక మానరు. ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఇక రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అనేది ఒకే మార్గంగా కనబడుతోందా? 100% వీళ్ళు మొత్తం పోయినాయి. అన్నిట్లో మొత్తం చేతులు ఎత్తేసారు. ఎవడు ప్లాట్ కొనేటోళ్ళు తెలంగాణలో, ఎవడు వ్యాపారాలు చేసేటోళ్ళు తెలంగాణలో, ఎవడు కొత్త బండ్లు కొనేటోళ్ళు లేరు. ఏ కుప్పలు బండ్లు కొనేది మొత్తం పోయింది. ఇవాళకి మిగిలింది మేము ఆ రోజు నామమాత్రంగా ఇస్తే బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి, లిక్కర్ అన్ని గవర్నమెంట్ నడుపుతున్నారు గగ్గోలు పెట్టేది. అయితే ఇలా డిప్యూటీ సీఎం కానీ ముఖ్యమంత్రి గారు ఇలా మరి వాళ్ళు అన్ని బంద్ అయిపోయినాయి. కేవలం లిక్కర్ మీద ఆధారపడి లిక్కర్ అమ్మి గవర్నమెంట్ అమ్మే పరిస్థితికి వచ్చింది. ఇలా మేము ప్రాజెక్టులు కట్టిన మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాజెక్టుకు పెట్టుబడి పెట్టినాం. మేము తెచ్చినటువంటి 3-4 లక్షల కోట్లు అప్పు అనేది అప్పు కాదు, అది పెట్టుబడి పెట్టి మెడికల్ కాలేజీలు కట్టినాము, హాస్పిటల్ కట్టినాము, రోడ్లు ఇచ్చినాము, సాగునీటికి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, ఎన్నో రెవెన్యూ జనరేట్ చేసినాం. ప్రపంచ స్థాయిలో తెలంగాణ అంటే హైదరాబాద్ కంటే అట్లా చూసే స్థాయికి తీసుకొస్తే లేనిపోని అసత్య ప్రచారాలు చెప్పి ప్రజలను తప్పుతో పట్టించారు. ఇవాళ బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, లిక్కర్లు పెరుగుతా ఉన్నాయి. బీరుకు 40-50 రూపాయలు,
ఎందుకంటే కష్టపడి తెలంగాణలో అలవాటు కష్టపడిన తర్వాత ఒక బీరు తాగి ఇంటికి పోయి తిని పడుకుంటుండే, లేకపోతే బయట ఇంత బిర్యానీ గిడ తినిపోతున్నాయి. ఇవాళ వాడు బిర్యానీనే తిండి, బిర్యానీకి 30 రూపాయలు 40 రూపాయలు అన్నం తినే బిర్యానీ ధర పెంచితే ఒక బీరు తాగి తినకుండా పోయి ఇంటికి పోయి తినే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ లిక్కర్ ధర విపరీతంగా వాళ్ళు 2.5-3 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. రైట్. ఇంకోటి శ్రీనివాస్ గౌడ్ గారు, గతంలో అంటే గత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదంటూ చాలామంది అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి ఒక వైనం ఇంతవరకు ఎక్కడ కనీవిని ఎరగనటువంటి విధంగా నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు, సిఐలకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్కు మీ ఏరియాలో తాగుతలేరు, తాపండి పెంచాలని, లిఫ్ట్ చేయించండి, వైన్ షాప్లో లిఫ్ట్ చేయించండి అని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు బెల్ట్ షాపులు పెట్టుకోరు, ఎంతనే పెట్టుకోరు, ఓపెన్ గా తాగండి అని చెప్తున్నారు. రోడ్ల మీద ఏదైనా కూడా తాగని చెప్తారు, మాకు పైసలు వస్తుందని చెప్తున్నారు. మరి 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. వాళ్ళు ఇచ్చిన అప్పుతో ఒక్క ప్రాజెక్టు ఏం కనబడతలేదు. 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన వాళ్ళు, మేము 10 ఏళ్లలో 3-4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మా కళ్ళ ముందు ఇన్ని ప్రాజెక్టులు కనిపిస్తుంటే కూడా తిన్నారని చెప్పి కాళేశ్వరం మొత్తం 1 లక్ష కోట్లు కూడా కాలేదు, 1 లక్ష కోట్లు తిన్నారండి. అంటే మొత్తం తిన్నారని అని బదలని చెప్పి ప్రజలు తప్పుదో పట్టించారు, లేనిపోయిన అప్పులు పెట్టారు. ఇలా 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది, ఒక్క ప్రాజెక్టు కనబడతలేదు. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసిండ్రు, తులమో 1/2 తులం ఇచ్చిండ్రు అన్నట్లు ఏం కనబడతారు ప్రజలకు. సంక్షేమ పథకాలు కనబడతలేవు, కొత్త ప్రాజెక్టు కనబడతలేదు. ఆ 2.5 లక్షల కోట్లు ఎక్కడ పోయిందో తెలుస్తలేదు, ఇన్కమ్ పడిపోయింది. ఇలా తాగుడు మీద తాపి ప్రజలను సంపాదించి వస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచి వాళ్ళు ఆర్థికంగా అలవాటు పడ్డది కనుక ఎట్లా తాగుతారు, గరీబ్ గాడు ఇల్లు అమ్ముకోవడం తాగుతాడు, లేకపోతే బంగారం అమ్మైనా తాగుతాడు. తాగి పైసలు ఖజానా నింపుకోవాలి. ఆ లిక్కర్ కంపెనీలకు తలొగ్గి, ఆ లిక్కర్ కంపెనీ ఇచ్చిన పైసలకు తలొగ్గి ఇలా ఈ దందా చేస్తా ఉంటారు. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. సో అది వారు చెప్తుంది, ఇవాళ లిక్కర్ కంపెనీలకు తలొగ్గి ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా అంటే సరదాకో సంతోషానికో అలవాటుగా ఎవరైనా తీసుకుంటే వాళ్ళ దాన్ని ఆ బలహీనతను లేకపోతే ఆ అలవాటునో లేకపోతే ఆ సంతోషాన్ని ఆ సరదాన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ దానిపైన మాత్రమే ఆదాయం రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం నామమాత్రంగా అప్పుడు మేము పెంచితేనే గగ్గోలు పెట్టారు. ఇవాళ కానీ విపరీతంగా రేట్లు పెంచుకుంటూ లిక్కర్ మార్గం పైన మాత్రమే ఆధారపడడం అనేది చాలా శోచనీయంగా చెప్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.